హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి ప్రశ్నాపత్రం పైన గందరగోళమైన పరిస్థితి అయితే ఉందండి. సో 8 మార్కులు తప్పులు పోయాయని కొంతమంది, 13 మార్కులు తప్పుగా వచ్చాయని చెప్పేసి కొంతమంది, ప్లస్ బుక్లెట్ పైన ముఖ్యంగా ఏదైతే ఆ కోడ్తో వచ్చినటువంటి ప్రశ్నాపత్రం ఏదైతే ఉందో, సో దాంట్లో బబ్లింగ్ కరెక్ట్గా లేవు అంటూ చాలా అంటే చాలా దీనిపై కూడా ఎస్ఐ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కూడా ఇదే విధంగా వచ్చాయి. సో కానిస్టేబుల్ అయినా కూడా మామూలుగానే కండక్ట్ చేస్తారు, ఎలాంటి లోపాలు లేకుండా అనుకున్నాం. కానీ దీనిపైన కూడా సో తీవ్రంగా అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని TSLPRB ఏం చేసిందంటే ఒక కమిటీనే ఏర్పాటు చేసిందండి. ఆ కమిటీలో ఏంటంటే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇవ్వనున్నారు. సో ఆ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే ఆ ప్రశ్నపత్రాన్ని అంతా కూడా స్టడీ చేసి ఇవి కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూస్తారండి. ఇక్కడ చూసినట్లయితే చూడండి, కానిస్టేబుల్ పరీక్షలో ప్రశ్నలపై గందరగోళం, కమిటీ పరిశీలించాకే నిర్ణయం అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, మరి కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో 13 తప్పులు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెట్ డీలోని ప్రశ్నలు తీవ్ర గందరగోళానికి దారితీశాయంటూ ప్రచారం జరుగుతున్నది. ఈ వార్తలపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రకటించింది. ఎలాంటి వదంతులు నమ్మవద్దని బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు స్పష్టం చేశారు. నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాతే క్లారిటీ ఇస్తామని చెప్పారు. క్వశ్చన్ పేపర్లో ఎలాంటి తప్పులు ఉన్నాయి తెలియజేస్తామన్నారు. నిపుణుల సూచనకు అనుగుణంగా మార్కులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బుధవారం లేదా గురువారం కీ విడుదల చేస్తామని ప్రకటించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన 13 ప్రశ్నలు కేవలం 7 మాత్రమే స్పష్టంగా లేవని చైతన్య ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు నరసింహారెడ్డి గారు తెలపడం అయితే చూడవచ్చు. మొత్తానికైతే సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించిన 2 పరీక్షలు కూడా సో సంచలనంగా మారడమే మనమైతే చూడవచ్చండి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చాలామంది అభ్యర్థులు అయితే పరీక్ష రాశారు. సో పరీక్ష రాసినప్పటికీ కానీ మరి ఎస్ఐ పరీక్షలో ఇదే ప్రాబ్లం ఎదురైంది. సో వాటన్నిటిని కూడా డిలీట్ చేయడం జరిగింది క్వశ్చన్స్ని. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో చూద్దాం, మరి 1 or 2 డేస్లో మరి మనకు కీ రిలీజ్ చేస్తామంటున్నారు. దాంట్లో అంటే ఈ నిపుణుల కమిటీ ఏవైతే చెప్పి వాటికి క్లియరెన్స్ ఇస్తుందో వాటిని మాత్రమే డిలీట్ చేయబోతున్నట్లుగా అయితే మనకు క్లియర్గా స్పష్టం చేశారు. ఓకే, సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. Thank you so much. Bye.